బీటెక్. అసలు ఈ పేరుకి అప్పట్లో ఉన్న వాల్యూ ఇప్పుడు లేదు. ఎందుకంటారు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఎక్కడ చూడు ఎవరు ఏం చేస్తున్నావు అంటే బీటెక్ బీటెక్ బీటెక్. సో ఇంతమంది బీటెక్ చేస్తున్నప్పుడు అందరికి జాబులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఓహో, కామెడీ చేస్తున్నావా? ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి, జాబ్స్ ఏమో తక్కువైపోయినాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకో విషయం ఏంటంటే రెజ్యూమ్. అసలు ఆ రెజ్యూమ్స్ బ్యాచ్ ఒక్కరు ప్రిపేర్ చేస్తే చాలు, అందరూ అదే కాపీ పేస్ట్ చేస్తారు. అసలు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాము, ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నాం కాదు, జాబ్ ఓపెనింగ్ అని అనిపిస్తే సార్ ఆ రెజ్యూమ్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తున్నాం, సేమ్ రెజ్యూమ్. అంటే అది ఇంకోటి చాట్ జీపీటీ. అసలు ఏ మీద వచ్చిందో కానీ రెఫరల్ కి మంచిగా మెసేజ్ మొత్తం కస్టమైజ్ చేసి పెట్టమంటే చాట్ జీపీటీకి వెళ్తున్నారు, సేమ్ ఆధారం టైప్ చేసి పోస్ట్ చేస్తారు. ఇంకొకైతే రెఫరల్ AWS ఆర్కిటెక్ట్ రెఫరల్ ఉందంటే నాకు ఏ మెసేజ్ చేసిందంటే ఆర్కిటెక్ట్ అంటే ఆటో క్యాడ్ ఉంటుంది కదా, ఆటో క్యాడ్ నాకు మెసేజ్ చేసి ఇది ఆర్కిటెక్ట్ AWS ఆర్కిటెక్ట్ అని అనిపించింది. కథ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆటో క్యాడ్ లో ఇట్లా అని చెప్పేసి ఆర్కిటెక్ట్ అనేది పెట్టింది కదా అని చెప్పి ఇట్లున్నారు జనాలు. అది కూడా ఏమైనా మంచిగా పెట్టింది అంటే లేదు, చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ మెసేజ్ తీసుకొని చాలా పెట్టిండు. అదే లింక్డ్ఇన్ రెఫరల్ ఉంటుంది కదా, లింక్డ్ఇన్ లేదో చూసిన రెఫరల్ అని చెప్పేసి వస్తుంది కదా చాట్ జీపీటీలో, ఆ రెఫరల్ సేమ్ మాదిరి మెసేజ్ పెట్టిండు. అసలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి లింక్డ్ఇన్ లేదో వచ్చిందో నాకు అర్థం కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో చాట్ జీపీటీ మెసేజ్ కాపీ పేస్ట్ చేస్తున్నారు, రెజ్యూమ్ ని కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇట్లా ఉంటే జనాలకి ఏ నుంచి వస్తాయి జాబ్లుగా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే జాబ్స్ కి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఓకే రెజ్యూమ్ రెఫరల్స్ కోసం ఎట్లా చేసుకోవాలి, ఏంటి జాబ్స్ ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటని డీటెయిల్ గా మెన్షన్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో, ఓకేనా? ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సో మనం ఇది జాబ్ సర్చ్ ప్రాసెస్ ని 3 స్టేజెస్ లాగా డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే జాబ్ కి ఇంటర్న్షిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేయాలి ఏంటని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్స్ ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఓకే, సో మనం రెజ్యూమ్ ని ఆ విధంగా ఎలా చేసుకోవాలి ఏంటని. సో థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూస్ ని ఎలా క్లియర్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే జాబ్స్ ని సెర్చ్ చేయడం లేకుంటే ఇంటర్న్షిప్స్. సో ఫస్ట్ ఏంటంటే Tier 1, Tier 2 ప్లస్ Tier 3 3 కాలేజెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి మంచి MNC కంపెనీస్ అన్ని వస్తుంటాయి. సో మిగతా 2 కేటగిరీస్ ఏమవుతాయి, Tier 2 ప్లస్ Tier 3 వాళ్ళకి ఏమవుతుందంటే ఆన్ క్యాంపస్ వి ప్లేస్మెంట్స్ ఉండవు, ఉన్న నాన్ టెక్నికల్ జాబ్స్ ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి. సో వాళ్ళ కోసం ఏంటంటే ఆఫ్ క్యాంపస్ లో ఏంటంటే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి కంపెనీస్ అని, అంటే టాప్ కంపెనీస్ మీరు లేకుంటే MNCకి అప్లై చేస్తారా లేకుంటే స్టార్ట్అప్ కంపెనీస్కి అప్లై చేస్తారా ఇలా అని చెప్పేసి. ఓకే, సో లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళు మొత్తం MNCకి సపరేట్ రాసుకోండి, స్టార్ట్అప్కి సపరేట్గా రాసుకొని వాళ్ళలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి వాటిలో కెరియర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, మీకు చూపిస్తాను. సపోజ్ నేను ఇప్పుడు క్యాప్జెమినీ అని సెర్చ్ చేస్తాను అనుకోండి. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ మీద ఉంటుంది చూసారా కెరియర్స్ అనే ఆప్షన్, అక్కడ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ జాయినర్స్ అని ఉంది, ఇక్కడ చూడండి. దీంట్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ జాబ్ సెర్చ్ అని చెప్పేసి. ఈ జాబ్ సెర్చ్ లో మీరు క్లిక్ చేయగానే ఆ కంపెనీస్ లో ఓపెనింగ్స్ ఏమున్నాయి ఏంటని చెప్పేసి మనకు అన్ని లిస్ట్ వస్తాయి. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉండడమే మొత్తం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఉన్నాయి, ఫ్రెషర్స్ కి అయితే ఇప్పుడు ఓపెనింగ్స్ లేవు అసలు. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ లో, ఫ్రెషర్స్ కి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ 6 months వరకు అయితే ఓపెనింగ్స్ లేవు, ఉన్నా కూడా నాకు తెలిసి స్టార్ట్అప్ కంపెనీస్ లో ఉండొచ్చు అంతే. ఒకవేళ MNC కంపెనీస్ లో కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఆఫ్ లెటర్స్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు నాకు తెలిసి. సో ఇలా మీరు అప్లై చేసుకోండి. లేకుంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇది వెల్ ఫౌండ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. సో ఇదేంటంటే ఏంజిల్ లిస్ట్ అని చెప్పేసి ప్రీవియస్ గా అంటుండే. సో నేను నా ఫస్ట్ జాబ్ కూడా నేను అప్లై చేసింది ఏంజిల్ లిస్ట్ లోనే, అంటే ఇప్పుడు వెల్ ఫౌండ్ అంటున్నారు. సో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది కూడా దీంట్లో నుంచే. సో దీంట్లో ఏంటంటే అన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. సో మీరు ఇందులో ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేస్తుంటారు. సో అవన్నీ కాకుండా మీరు మాత్రం ఫ్రెషర్ గా మీరు అప్లై చేయండి వాటికి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్కి ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఇంత బడ్జెట్ అని ఉంటుంది యాక్చువల్గా. సో ఆ బడ్జెట్ లో వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ చేయాలనుకుంటారు. సో ఇప్పుడు 2 years 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని హైరింగ్ కావాలని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ శాలరీ డిమాండ్ చేయొచ్చు.
సో వాళ్ళ బడ్జెట్ కి వీళ్ళ శాలరీ డిమాండ్ కి అసలు మ్యాచ్ అవ్వదు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటారు. అంటే మీకు స్కిల్స్ కరెక్ట్ గా ఉంటాయి, వాళ్ళు పెట్టిన పోస్ట్ లో స్కిల్స్ మీరు మ్యాచ్ అయితే, మీరు గనక ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం మీ రెజ్యూమే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి నేను అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి డైలమా అస్సలు పెట్టుకోకండి. అది ఎక్స్పీరియన్స్ 2-3 years ఎక్స్పీరియన్స్ అడిగినా కూడా మీరు దానికి అప్లై చేయండి. ఓకేనా? సో నాకు కూడా సేమ్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. యూఐ డెవలపర్, నా ఫస్ట్ జాబ్ యూఐ డెవలపర్ అనమాట. సో నేనేం చేసా, యాజ్ అ ఫ్రెషర్ గానే అప్లై చేసిన. నా ఇంటర్వ్యూ ప్రాసెస్ 15 days అయింది. చెప్తామని వాళ్ళు వేరే వాళ్ళని కూడా అన్ని ఇంటర్వ్యూస్ చేశారు. సో నాది వాళ్ళకి బెస్ట్ అనిపించినట్టుంది, నన్ను హైర్ చేసుకున్నారు యాజ్ అ ఫ్రెషర్ గా. ఓకేనా? సో ఇలా అప్లై చేయండి మీరు, లేకుంటే కంపెనీ వెబ్సైట్ లో చేయండి, లేకుంటే ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా దాంట్లో అప్లై చేయండి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు రెఫరల్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తుంటాను. రెఫరల్స్ ద్వారా మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు వెబ్సైట్ లో మీరు అప్లై చేస్తారని, మీకంటే బెస్ట్ రెజ్యూమ్స్ కూడా వస్తాయి. అవును కదా? ఈ రెఫరల్ ద్వారా ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడంలో. ఫస్ట్ రెజ్యూమ్స్ అందరూ వస్తాయి కదా, సో ఫస్ట్ రెఫరల్ వి మనం ఇంటర్వ్యూ తీసుకుందామని హెచ్ఆర్స్ అంటుంటారు అనమాట. సో అందుకనే రెఫరల్ అనేది చాలా క్రూషియల్. మీకు కొంచెం స్కిల్స్, కొంచెం మీరు ఇంటర్వ్యూ 100% లో 80%, 70% వరకు మీరు పర్ఫామ్ చేసి సరిపోతుంది. రెఫరల్ మంచి రెఫరల్ అంటే వాళ్ళు కొంచెం కంపెనీలో కొంచెం మంచి పొజిషన్ లో ఉంటే మాత్రం మీకు మాత్రం పక్క జాబ్ అయితే వస్తుంది. రెఫరల్ మీరు కూడా ఇంటర్వ్యూ అనేది మంచిగా పర్ఫామ్ చేయాలంటే కొంచెం ఒక 70-80% వరకు మీరు ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసినా గెట్ ఇన్ అయిపోతారు. రెఫరల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూస్ లో ఇదేమంటే నేను వెబ్సైట్ చెప్పాను కదా ఇంత ముందుకు, స్టార్ట్అప్ కంపెనీస్ అని చెప్పేసి, లేకుంటే కంపెనీ వెబ్సైట్ అని అప్లై చేస్తారు. అవన్నీ చూసినా పెద్ద పట్టించుకోరు యాక్చువల్గా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను నేను యాక్చువల్గా. సో రెఫరల్ మ్యాక్సిమం అయితే అప్లై చేస్తుంటారు కదా, సో రెఫరల్ కోసం మాత్రం కంపల్సరీ చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, ఓకే రెఫరల్ అంటున్నారు, రెఫరల్ ఎలా తెచ్చుకోవాలి అసలు ఏంటని చెప్పేసి. ఓకే, సో రెఫరల్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి చెప్పేసి డౌట్ ఉంటుంది చాలా మందికి. సో వాళ్ళకి ఏంటంటే, సో మాక్సిమం రెఫరల్ అనేది అసలు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే చాలా మంది ఫేక్ పెడుతుంటారు, వాళ్ళకి స్కిల్స్ లేకపోవచ్చు. వాళ్ళకి రెఫరల్ ఇచ్చారనుకోండి, కంపెనీకి వెళ్ళాక ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఇది అకౌంట్స్ తెచ్చినవారు అసలు పనికి మాల వాళ్ళని తీసుకొచ్చినావు అని చెప్పేసి డైరెక్ట్ అంటారు ముఖం మీదే. అందుకే ఎవరు రిఫరల్ ఇచ్చే ముందు ఆలోచిస్తారు, అసలు ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వరు రెఫరల్స్. మన ఇన్స్టాగ్రామ్ లో అసలు ఓపెనింగ్స్ ఉంటే అందరికి ఇచ్చాము యాక్చువల్గా. ఇద్దరికి మన దాంట్లో ప్లేస్ అయింది యాజ్ అ పెగా డెవలపర్ గా. సో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో రెఫరల్స్, చూడండి ఒకసారి ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే మీరు లింక్డ్ఇన్ లో ఏం చేస్తారంటే, సపోజ్ క్యాప్జెమినీ తీసుకుందాం. క్యాప్జెమినీ కంపెనీలకు వెళ్ళాక ఇక్కడ చూడండి, మీరు క్యాప్జెమినీ అనగానే ఇక్కడ మనకి కింద వస్తున్నారు కొంతమంది, చూసారా? ఇక్కడ పర్సన్స్ వీళ్ళందరూ క్యాప్జెమినీలోనే వర్క్ చేస్తున్నారు. సో మీ డొమైన్ ఏంటి, డెవలపరా, ఫ్రంట్ ఎండ్ డెవలపరా, బ్యాక్ ఎండ్ డెవలపరా, అనలిస్టా ఏంటని చెప్పేసి మీరు చూసుకొని పర్టికులర్ ఆ పర్సన్స్ కి మీరు మెసేజ్ చేయండి పర్సనల్ గా. సపోజ్ ఇక్కడ నందిని అని చూసారా, నందిని తనకి చూడండి, తను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇట్లా సీనియర్స్ వీళ్ళకి ఏంటంటే ఓకే కొంచెం వాళ్ళ రెఫరల్స్ వాళ్ళు మనకు కానీ రెఫరల్ ఇచ్చారనుకోండి, కొంచెం మనకి 100% పర్ఫామ్ చేయకపోయినా ఒక 80-90%, 70% మీరు పర్ఫామ్ చేసినా మీరు గెట్ ఇన్ అయిపోతారు. వాళ్ళ రెఫరల్ అనేది చాలా క్రూషియల్. మీరు ఎంత మంచి రెఫరల్ తీసుకుంటే మీ జాబ్ అంత పక్కా అనుకోవచ్చు. ఓకేనా? అలా అని చెప్పేసి మీ స్కిల్స్ లేకపోతే జాబ్ వస్తుందని కాదు, స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. కొంతమంది స్కిల్స్ ఉండి ఎంత జాబ్స్ కోసం వెతికిన వాళ్ళకి అసలు ఎక్కడ ఉండదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, అసలు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పుష్ ఇస్తే చాలు అనుకుంటారు చూడు, వాళ్ళకి రెఫరల్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ ఎలా అంటే, చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు లింక్డ్ఇన్ లో అయినా ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో అయినా నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు రెఫరల్స్ కోసం. ఎట్లా చేస్తారంటే ChatGPT తీసుకుంటారు, అనాదరం కాపీ పేస్ట్ చేస్తారు. అసలు కంపెనీ ఏంది, ఆ పొజిషన్ ఏంది, అసలు ఏం లేదు, అందరి సిమిలర్ గానే ఉంటాయి మెసేజెస్. ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి. అట్లాంటి అసలు అర్థం అయిపోతుంది మనకి ఆ ChatGPT నుంచి కాపీ పేస్ట్ చేసినట్టు. అలా కాకుండా కొంచెం ఓన్ గా వర్డ్స్ ఫ్రేమ్ చేయడము, కొంచెం రిక్వెస్టింగ్ గా అడగడము, మీ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అడగాలి. మంచిగా మీ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి ఫస్ట్. మీరు ఓకే జెన్యూన్ అని చెప్పేసి వాళ్ళకి అనిపించింది, ఒక స్కిల్స్ ఉన్నాయి అనిపించింది అనుకోండి, కంపల్సరీ రెఫరల్స్ ఇస్తారు మీకు. ఓకేనా? సో చూడండి,
కానీ అడగండి, చెప్పినా కదా చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తుంటాను అసలు ఎట్టికే చాట్ జీపీటీ నుంచి కాపీ పేస్ట్ చేయండి, ఇది చూడండి ఇదైతే మీకు వస్తుందని చెప్పేసి అందరూ ఒక రీల్స్ చేస్తుంటారు. ఎవరు చూడ అవే మెసేజెస్ కాపీ పేస్ట్ చేస్తారు. అది కనిపిస్తే చాలు ఇగ్నోర్ చేస్తారు అసలు మాక్సిమం. మీరేంటంటే ఓన్ వర్డ్స్ తోని ఫ్రేమ్ చేయడం చూడండి. అంటే చాట్ జీపీటీ చూడదండి, మొత్తం ఆధారం కాపీ పేస్ట్ చేయకుండా ఆ సెంటెన్సెస్, ఆ కంపెనీ కానీ వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడం కానీ, అసలు వాళ్ళు ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పేసి మంచిగా సెంటెన్స్ ఫార్మేషన్స్ చేసి కొంచెం మీ వంతుగా మెసేజెస్ చేయండి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్ లో చెప్పాను కదా ఇప్పుడే, కెరియర్ పేజెస్, జాబ్ రిఫరల్స్. నెక్స్ట్ ఏంటంటే హైరింగ్ ఛాలెంజెస్. హైరింగ్ ఛాలెంజెస్ ఏంటంటే నార్మల్ గా అన్ని కాంటెస్ట్ అవుతుంటాయి కదా, హ్యాకథాన్స్ అని చెప్పేసి, ఇంకా ప్లస్ కోడింగ్ కాంటెస్ట్, లీడ్ కోడ్ అవన్నీ అవుతుంటాయి హ్యాకర్ ర్యాంక్వి. సో అవి పార్టిసిపేట్ చేయండి. ఇంకా మెయిన్ హ్యాకథాన్స్ లో చేయండి, ఎందుకంటే అందులో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే ఆన్ ది స్పాట్ లో మీకు జాబ్ ఆఫర్స్ ఇస్తారు అందులో. సో ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వేరే కాలేజెస్ అయినా ఈవెంట్స్ అయినా ఆన్లైన్ అన్ని సెర్చ్ చేయండి హ్యాకథాన్స్, ఇవి అటెండ్ అవ్వండి కంపల్సరీ. మీకైతే జాబ్ మంచిగా మీరు పర్ఫామ్ చేస్తే మాత్రం జాబ్ అయితే వస్తుంది మీకు. ఓకేనా? ఆన్ ది స్పాట్ లో ఆఫర్స్ ఇస్తారు, జాబ్ రాకపోతే ఇంటర్న్షిప్ అయినా ఇస్తారు మీకు. సో జాబ్ ఇంటర్న్షిప్ రాకపోయినా కనీసం కాంటాక్ట్స్ వస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఏమైనా జాబ్స్ ఉన్నా ఏది ఉన్నా మాకు రిఫర్ చేయండి అని వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వడం కానీ చూడండి అది. ఓకేనా? నెక్స్ట్ టాక్ టు రిక్రూటర్స్. చెప్పాను కదా లింక్డ్ఇన్ లో ఎలా మెసేజ్ చేయాలని చెప్పేసి. సో ఇది ఏంటంటే నేను క్యాప్జెమినీ చూసాను కదా. సో వీళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ కదా. సో మీరు ఏం చేయాలంటే రిక్రూటర్స్ ఉంటారు కదా, క్యాప్జెమినీ రిక్రూటర్స్ చూద్దాం ఒకసారి ఎవరు ఉన్నారేమో. చూడండి, ఉన్నారు కదా, క్యాప్జెమినీ ఐటీ రిక్రూటర్ పూణే, కలకత్తా, బెంగళూరు. సో వీళ్ళకి మెసేజ్ చేయండి, కనెక్ట్ అయ్యి ఒకసారి మెసేజ్ చేసి చూడండి. వీళ్ళకు బాగుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, రెఫరల్ ఇవ్వచ్చు, చెప్పలేం. సో ఓకేనా? సో ఇలా మీరు ఫస్ట్ ఇవన్నీ చేసే ముందు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మంచిగా చేసుకోండి. ఫస్ట్ ప్రొఫైల్లో చాలా మంది ఏంటంటే ఇట్లది పిచ్చి పిచ్చి ఫోటోలు పెడుతుంటారు. ఆ ఫొటోస్ చేంజ్ చేయండి. ఫొటోస్ చేంజ్ చేసి మీవి డిస్క్రిప్షన్స్ అనేవి కరెక్ట్ గా మెన్షన్ చేయండి. అసలు మీది ఏంటి, ఫుల్ స్టాక్ డెవలపరా, ఫ్రంట్ ఎండ్ డెవలపరా, బ్యాక్ ఎండ్ డెవలపరా అనే లిస్ట్ ఏంటి, అసలు ఆ పొజిషన్ మీరు కరెక్ట్ గా మెన్షన్ చేయండి. కరెక్ట్ గా మెన్షన్ చేసి దాని తర్వాత మీకు నార్మల్ స్కిల్స్ సెక్షన్స్ ఉంటాయి కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ అసలు మీకు స్కిల్స్ ఏమున్నాయి ఏంటని చెప్పేసి అవి కూడా ఇక్కడ అబౌట్ సెక్షన్ లో ఉంటుంది కదా. సో అవన్నీ మీరు మంచిగా మెన్షన్ చేయండి. ప్లస్ మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ చేసినా అవన్నీ మెన్షన్ చేయండి. మీరు ఎంత మంచిగా ఉంటే మీ ప్రొఫైల్ అనేది మీకు అంత హై ఛాన్సెస్ ఉంటాయి షార్ట్ లిస్ట్ అవ్వడానికి, రెఫరల్ ఇవ్వడానికైనా లేకపోతే కనెక్షన్ యాక్సెప్ట్ చేయడానికైనా, దేనికైనా. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే ప్రొఫైల్స్ అనేది మంచిగా నీట్ గా బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్ కాకుండా గిట్ హబ్ కూడా అని చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో. సో ఇలా రిక్రూటర్స్ ని ఎలా కన్సల్ట్ అవ్వాలి, లింక్డ్ఇన్ లో అయినా పర్సనల్ గా ఎలా అవ్వాలి ఏంటని చెప్పేసి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఛాలెంజ్ ఆఫ్ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్. ఇంత ముందుకే చెప్పినా కదా, మీలాగానే చాలా మంది రెజ్యూమ్ సెండ్ చేస్తుంటారు. సో అంతమంది అసలు అంత టైం ఉండదు వాళ్ళకి చూడడానికి కూడా. ఇప్పుడు నాకు నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రెఫరల్స్ కోసం పెట్టాను కదా, నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను కొంతమందికి, ఓకే జెన్యూన్ అనిపించిన వాళ్ళకి చాలా రెజ్యూమ్స్ వచ్చాయి. అందరు రెజ్యూమ్స్ నేను లైన్ టు లైన్ చూసాను, నాకు అసలు టైమే ఉండదు. సో వాళ్ళ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది రెజ్యూమ్ లో, అర్థమైపోతుంది. వాళ్ళు సర్టిఫికేషన్స్ చేసినప్పుడు మీరే డైరెక్ట్ మెన్షన్ చేయడము. నేను ఎలా చూస్తున్నా అంటే సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళకి హై ప్రిఫరెన్స్ ఇవ్వడం. నేను నా చాయిస్ చెప్తున్నాను, హై సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళని చూడడము. రెజ్యూమ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కీవర్డ్స్ అయినా అవైనా చూడగానే మనకి కనిపించాలి, ఒక 6 seconds లో, ఒక 1 minute లో కనిపించాలి మనకి మీ రెజ్యూమ్ లో. ఏదో వేరే వాళ్ళది కాపీ పేస్ట్ చేయడం మాత్రం అసలు చేయకండి, నేమ్ చేంజెస్ చేసేదంతా. సో మీరు అసలు మీకు ఏది వచ్చు ఏంటి అనేవి కరెక్ట్ గా మీరు ప్రెజెంట్ చేయండి రెజ్యూమ్ లో. ఓకేనా? సో ఇది చూడండి, ఇదే రాశాను. మోస్ట్ జాబ్ ఓపెనింగ్స్ అట్రాక్ట్ ఎ మాసివ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, మేక్ ఇట్ ఇంప్రాక్టికల్ టు ఇంటర్వ్యూ ఎవ్రీవన్. So to overcome this challenge, recruiters and hiring managers shortlist resumes that only meet the job requirements but also stand out from the crowd.
చూసారు కదా. సో ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ జావా సపోజ్ ఇప్పుడు జావా డెవలపర్ కి హైర్ చేసుకున్నాను అనుకోండి, మీరు మెన్షన్ చేయాలి జావా డెవలపర్ ది దానికోసం అప్లై చేస్తున్నాను అని చెప్పేసి. మీరు ఇంతమంది రెజ్యూమ్స్ లో మీ రెజ్యూమ్స్ హైలైట్ అవ్వాలంటే ఎట్లా అంటే, నార్మల్ గా మీరు కోడింగ్ ఛాలెంజెస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు కదా ఆన్లైన్ లో. సో ఆ రేటింగ్స్ ఎంత తక్కువ వచ్చినా సరే కానీ మీరు రెజ్యూమ్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఓకే ఓహో వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి ఇది కూడా చేస్తున్నారు, ఏం లేకుండా ఖాళీ ఉండడానికంటే ఏదో ఒకటి చేసినామని పెట్టుకుంటే నయం కదా. సో అందుకనే మీరు ఏ చేసినా చిన్న చేసినా రెజ్యూమ్ లో పెట్టుకోండి. మీరు ఈ ఛాలెంజెస్ లో, కాంటెస్ట్ లో, హ్యాకథాన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేసినా కూడా పెట్టుకోండి. మీరు ఎలా పార్టిసిపేషన్ డిస్క్రైబ్ చేయాలి మంచిగా నీట్ గా చేస్తే ఓకే ఓకే వీళ్ళకి వీళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేసి ఇలా చేసి అంటే వీళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా వాళ్ళకి మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో చెప్పాను కదా అదే హై ర్యాంక్స్ ఇన్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్. ఇది ఏంటంటే ఓకే టాప్ కంపెనీస్ లో అప్లై చేసిన వాళ్ళకి ఇవన్నీ. నార్మల్ గా స్టార్ట్అప్ కంపెనీస్ లో అయితే మాత్రం ఇవన్నీ అవసరం లేదు పెద్దగా. మీ స్కిల్స్ కరెక్ట్ గా బిల్డ్ చేసుకొని మీరు కరెక్ట్ గా మెన్షన్ చేసి ప్రాజెక్ట్స్ మెయిన్ థింగ్. ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఆన్లైన్ లో కాపీ పేస్ట్ చేస్తారు అనాథనం అందరూ. కొన్ని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫైనల్ ప్రాజెక్ట్స్ ఏమేం చేయాలి ఏంటని చెప్పేసి, ఈ కామర్స్ ప్లస్ నెట్ఫ్లిక్స్ లాంటిది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్లస్ చాట్ అప్లికేషన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ చేస్తారు అనాథనం కాపీ పేస్ట్ చేస్తున్నారు అందరూ. సో కాపీ పేస్ట్ చేయకుండా ఇన్నోవేటివ్ గా మీరు చేంజెస్ చేయండి. ఫస్ట్ థింగ్ దాంట్లో మీరు ఎంత మీరు రెజ్యూమ్ లో పెట్టుకున్నప్పుడు ఏదైనా కాపీ మీరు గిటప్ ప్రొఫైల్ కూడా పెడతారు అందులోనే. గిటప్ ప్రొఫైల్ లో చూసి అంటారు కదా నార్మల్ గా ఓకే ఏదైనా ఆన్లైన్ లో ఉన్నది కాపీ పేస్ట్ చేసినావు, నువ్వేం చేసినావు ఇన్నోవేటివ్ గా అడుగుతారు ఇంటర్వ్యూలో. అప్పుడు నువ్వు చెప్పాలి అసలు వాళ్ళకి ఓకే నీ చేంజెస్ చేసిన, వీళ్ళ ఆన్లైన్ లో ఇలా ఉంటే నేను ఇది చేంజెస్ చేసిన, ఇలా ఉంది నాది అని చెప్పేసి మీరు చేంజెస్ చేసి కొంచెం ఇన్నోవేటివ్ గా చేయడానికి ట్రై చేయండి ప్రాజెక్ట్స్ అనేది. ఓకేనా. సో ఇది ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్, రీసెర్చ్ వర్క్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవి యాక్చువల్ గా కొంచెం మంచి ఎంఎన్సీ టాప్ కంపెనీస్ కి అయితే మాత్రం ఇవన్నీ చూస్తారు యాక్చువల్ గా. ఓకేనా. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఉంటాయి కదా. సో వాళ్ళకైతే ఆన్ క్యాంపస్ లోనే అయిపోతుంది, ఆఫ్ క్యాంపస్ కూడా అవసరం లేదు మాక్సిమం. అంటే మీరు అందరికని కాదు 50% మాత్రం అందరికి అయిపోతుంది, ఆన్లైన్ ఆన్ క్యాంపస్ అయిపోతుంది. అసలు మెయిన్ గా ఏంటంటే నార్మల్ గా యావరేజ్ స్టూడెంట్స్ కి బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే మీరు ఇవన్నీ చేయకపోయినా పర్లేదు కానీ మీరు చేసినంత వరకు కానీ మంచిగా చేసి మీరు రెజ్యూమ్ లో మంచి ప్రెజెంట్ చేసుకోండి. ఆన్లైన్ లో ఇది overlyfy.com అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో మనం ఫ్రీగా రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి ఒకసారి దీంట్లో ఇది. సో ఈ రెజ్యూమ్స్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేను ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ది వీడియో చేస్తాను, ఆ వీడియో చూసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే క్లియరింగ్ ఇంటర్వ్యూస్ ది ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మీరు ఎవరైనా డిసైడ్ అయ్యారా, అసలు నేను అనేది అంటే బీటెక్ లో ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నాను. అసలు మీరు బీటెక్ తర్వాత ఏం చేయాలి, అసలు దేంట్లోకి వెళ్ళాలి, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెస్ట్ అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అవునా. నేను బీటెక్ ఆల్రెడీ చేసిన వాళ్ళ గురించి అడుగుతలేను, ఇంకా ఆల్రెడీ బీటెక్ లో ఉన్న వాళ్ళు కొంచెం డైలమాలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి అర్థం కాకపోతే నేను ప్రీవియస్ గా పోస్ట్ చేస్తాను కంప్లీట్ రోడ్ మ్యాప్ అనమాట. సో ఇదేంటంటే మీరు ఓకే ఏది నేర్చుకుంటే బెస్ట్, అసలు మాన్ స్టాక్, మీన్ స్టాక్ ప్లస్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అన్ని డీటెయిల్ గా టాపిక్స్ తో పాటు అన్ని మెన్షన్ చేశాను. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఓకే మీరు ఏ చూస్ చేసుకుంటే ఏది బెస్ట్ అని చెప్పేసి. ఓకేనా. సో నా ఒపీనియన్ గా నేను బెస్ట్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే కోడింగ్ ఓకే మంచిగా వచ్చు అనుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, బ్యాక్ ఎండ్ మాత్రం జావా నేర్చుకోండి. మీరు ఓపెనింగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి అసలు దానికి. సో నార్మల్ కోడింగ్ రాదు ఓకే నాకు టఫ్ ఉంటది అనుకున్న వాళ్ళకి మాత్రం బ్యాక్ అండ్ Node.js చూస్ చేసుకోండి మీరు. ఓకే SQL, MongoDB ఇవన్నీ కామన్. AWS మాత్రం మీరు కొంచెం నేర్చుకోండి. డెవాప్స్ అయినది ఫుల్ స్టాక్ వాళ్ళకి చెప్తున్నాను, డొమైన్ చూస్ చేసుకున్న వాళ్ళది. డెవాప్స్ మీరు కొంచెం మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇంటర్వ్యూస్ లో ఏంటంటే మీరు క్వశ్చన్స్ అడగారు యాక్చువల్ గా. డెవాప్స్ కి పెద్ద పెద్ద MNC కంపెనీస్ లో ఏంటంటే డెవాప్స్ కి సపరేట్ టీమ్ ఉంటుంది. ఏంటంటే ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే డెవాప్స్ టీమ్ తోని ఇంటరాక్ట్ అవుతారు. సో మీకు డెవాప్స్ పర్ఫెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు, ఫుల్ స్టాక్ డెవలపర్ చూస్ చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఓకే AWS డెవాప్స్ అసలు సపరేట్ టీమ్ ఉంటుంది. సో మామూలుగా స్టార్ట్అప్స్ కి అప్లై చేస్తే ఏంటంటే అన్ని నేర్చుకోవాలి, వాళ్ళకి టీమ్ అంత హైరింగ్స్ కి అంత ప్రాసెస్ ఉండదు, మొత్తం వాళ్ళ మీద వేసేస్తారు. సో ఇది డిఫరెన్స్. సో చూస్ చేసుకోండి వైజ్ గా మీరు.
ఓపెనింగ్స్ లో మాత్రం రియాక్ట్ నోడ్ జేఎస్ ఓపెనింగ్స్ సూపర్ గా ఉన్నాయి. రియాక్ట్ జావా ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సో కోడింగ్ లో ఏంటంటే ఫ్రెషర్స్ కి చెప్తున్నాను యాక్చువల్ గా, మిమ్మల్ని మాక్సిమం అడిగేది బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫౌండేషన్స్ మీరు బేసిక్ గా ఫస్ట్ అది బిల్డ్ చేసుకోండి కరెక్ట్ గా. కొంతమంది ఏంటంటే హైపర్ యాక్టివ్ అయిపోయి కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ తోని అడ్వాన్స్ టాపిక్స్ నేర్చేసుకొని బేసిక్స్ టాపిక్స్ వదిలేస్తారు. సో బేసిక్స్ మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి. స్టార్టింగ్ అసలు అడిగేదే బేసిక్స్. మీ ఫ్రెషర్స్ కాబట్టి మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. సో ఫస్ట్ మీరు బేసిక్స్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా చేసుకోండి. ప్లస్ డిఎస్ఏ అనేది చెప్పాను కదా ఆల్రెడీ. ఇదేంటంటే కొంచెం ఎంఎన్సి టాప్ కంపెనీస్ లో మిమ్మల్ని అడుగుతారు. సో ఫ్రెషర్స్ కి నార్మల్ గా స్టార్ట్అప్ కంపెనీస్ లో మీరు అప్లై చేస్తే మాత్రం డిఎస్ఏ అనేది అవసరం లేదు మాక్సిమం. సో డిఎస్ఏ అనేది కంపల్సరీ అని అస్సలు చెప్పాను నేను. ఓకేనా? ఇది చాయిస్, మీ ఇష్టం, అది చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, వాటికి యూజ్ అవుతుంది. సో ఇదేంటి నేను అడ్వాన్స్ గా కొంచెం టాపర్స్ కొంచెం వాళ్ళు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ కోసం మీకు కొంచెం ఈ టాపిక్స్ కూడా ఎక్స్ట్రా చెప్తున్నాను నేను, వాళ్ళకి ఏం చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో ఇలా నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చెప్పాను కదా. సో బేసిక్ గా మీరు ఫస్ట్ ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. ప్లస్ యాప్టిట్యూడ్స్ అవి కూడా మీకు ఉన్న కోర్ సబ్జెక్ట్స్ లోనే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అసలు మాక్సిమం. సో సిఎస్సి వాళ్ళకి ఏంటంటే మీకు ఆల్రెడీ బీటెక్ లోనే నాకు తెలిసి మీకు పైథాన్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ నోడ్, మన్ స్టాక్ ప్లస్ జావాది ఊప్స్ ఇవన్నీ మీకు ఉంటాయి కదా ఆల్రెడీ. మీకు సబ్జెక్ట్ లో కోర్ లో ఏది ఉంటుందో అదే అడుగుతారు, అసలు ఎక్స్ట్రా ఏం అడగరు. సో ఈసీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక చెప్పొద్దు. మాకు తెలిసి వాళ్ళకి జావా, నేను చదువుకున్న టైంలో ఏంటంటే జావా ఉండేది మాకు, ప్లస్ C++ ఉండేది. సో ఇప్పుడు సిలబస్ చేంజ్ అయ్యిందా లేకుంటే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయినా ఏమన్నా నాకు ఐడియా లేదు మరి. అసలు ఏమైనా చేంజెస్ అయ్యి ఉంటే మాత్రం ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్లస్ నేను చెప్పేది ఏంటంటే మీ కోర్ సబ్జెక్ట్స్ లో మీకు ఏముంటాయో సి అయితే అందరికీ నాకు తెలిసి అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో అది సి అయితే కామన్. సో దాని మీద మీరు స్ట్రాంగ్ గా చూడండి ఇంటర్వ్యూలో. ఓకేనా? సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి, ఎంఎన్సి టాప్ కంపెనీస్ కి అప్లై చేస్తున్నారా స్టార్ట్అప్ కంపెనీస్ అని. సో నాకు తెలిసి మాక్సిమం టైర్ 2 టైర్ 3 కాలేజెస్ వాళ్ళు ఈ వీడియో అయితే మాక్సిమం టాపర్స్ అయితే చూడకుండొచ్చు అనుకుంటున్నాను. సో టైర్ 2 టైర్ 3 బ్యాచ్ వాళ్ళే ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా అదే కాబట్టి చెప్తున్నాను. బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అడ్వాన్స్ గా వెళ్ళకండి. ఆన్లైన్ లో డిఎస్ఏ అని చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఓకే ఫుల్ స్టాక్ అంటున్నారు, అది అంటున్నారు అని చెప్పేసి చూసి ఓకే నాకు రాదు ఇట్లా ఏం నేర్చుకుంటే బాగుంటుంది డైలమాలు అస్సలు పడకండి. బెస్ట్ చెప్పేది ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీస్ కి మంచిగా అప్లై చేసుకోండి. మీకు ఈజీగా ఇప్పుడు సి ఆల్రెడీ ఉంటుంది కదా, ఓకే సి కూడా మీకు టఫ్ అనుకుంటే అది కూడా వదిలేసేయండి. పైథాన్ వచ్చు కదా, పైథాన్ నేర్చుకోండి. లేకపోతే రియాక్ట్, కొన్ని OJS. ఓన్లీ రియాక్ట్ నేర్చుకున్నా కూడా అది కూడా నేర్చుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, మొత్తం కంప్లీట్ ఫ్రంట్ ఎండ్. ఫ్రెషర్ మీకు స్టార్ట్అప్స్ లో మాత్రం మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి అసలు. సో మీకు ఎంతవరకు వచ్చో అంతవరకైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సగం అని చెప్పి సగంలాగా పోకండి మీరు. ఓకేనా? సో ఇదన్నమాట కంప్లీట్ ఎలాగ అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోస్లో నేను రెజ్యూమ్స్ ప్రిపరేషన్స్ ఎలా, ప్లస్ టైర్ 2 3 కాలేజెస్ వాళ్ళకి అసలు మీరు బీటెక్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇయర్ వైజ్ గా అవన్నీ వీడియోస్ చేస్తుంటాను. ఓకేనా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది నొక్కేసేయండి. సో కామెంట్ సెక్షన్ లో మీరు ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఏదేది కావాలనుకుంటున్నారు, ఏ వీడియోస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.